అందరికీ నమస్కారం. మూవీ దునియాకి స్వాగతం. ఓటీటీ మూవీస్లో ఏదైనా చెప్పాలనుకున్న పాయింట్ని క్లియర్గా సెన్సార్ లేకుండా చెప్తారు. దానివల్ల ఆ క్యారెక్టర్ పడ్డ బాధ క్లియర్గా ప్రొజెక్ట్ అవుతుంది. ఈ మధ్య ఓటీటీస్లో చాలా మంచి మూవీస్ వస్తున్నాయి. వాటిలో కొన్ని సెలెక్ట్ చేసి 7 రీసెంట్ ఓటీటీ మూవీస్ వీడియో చేశాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం, మన ఛానల్కి 5K మూవీ లవర్స్ అయ్యారు. సాధించాడ్రా అన్న. అలాగే తొందరగా 10K కూడా చేసేస్తే సిగ్గు లేకపోతే సరే ఏది పడితే అది అడిగేటివేనా. నెంబర్ 1 లాపత లేడీస్, డైరెక్టెడ్ బై కిరణ్ రావు, స్టారింగ్ స్పర్శ్ అండ్ నితాన్షి. ప్లాట్ ఏంటంటే దీపక్ అండ్ పూల్కి కొత్తగా పెళ్ళవుతుంది. ట్రావెల్ చేసే టైంలో దీపక్ పూల్ అనుకొని ఇంకొక అమ్మాయి అయిన జయాని తీసుకెళ్తాడు. మరి పూల్ ఏమైంది, దీపక్ జయాని తీసుకొచ్చాడు అని తెలిసాక ఏం చేశాడు అనేది మూవీలో చూడండి. ఈ వీకెండ్కి మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ, మంచి రిఫ్రెషింగ్గా ఉంటుంది మూవీ. అండ్ మెయిన్గా స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా బోర్ కొట్టదు. ప్రతి సీన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మధ్య మధ్యలో చిన్న సస్పెన్స్ మెయింటైన్ చేశారు మూవీలో. అది చాలా ప్లస్ పాయింట్ అయింది మూవీకి. అంటే సస్పెన్స్ వల్ల మూవీ కొంతవరకు ఎంగేజ్ చేస్తుంది. అండ్ ఎట్ లాస్ట్ మంచి పాయింటే చెప్పారు జయ క్యారెక్టర్తో. మొత్తానికి మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే మెయిన్ లీడ్స్లో యాక్ట్ చేసిన స్పర్శ్ చాలా బాగా యాక్ట్ చేశాడు, ఎస్పెషల్లీ క్లైమాక్స్లో. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్లో బెస్ట్ ఇచ్చారు. వన్ ఆఫ్ ది బెస్ట్ హిందీ మూవీ ఇన్ 2023. బట్ ఓటీటీలో ఏప్రిల్ 26న రిలీజ్ చేశారు. మొత్తానికి మూవీ అయితే చాలా బాగుంటుంది. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, అవైలబుల్ ఇన్ హిందీ ఆడియో. నెంబర్ 2 ఓం భీమ్ బుష్, డైరెక్టెడ్ బై హర్ష, స్టారింగ్ శ్రీ విష్ణు, ప్రియదర్శి అండ్ రాహుల్. ప్లాట్ ఏంటంటే ముగ్గురు సైంటిస్ట్ ఒక ఊరికి వెళ్తారు. ఆ ఊరిలోకి వెళ్ళాక ఒక మహల్లోకి వెళ్తారు. దాంట్లో దయ్యం ఉంది అని బయట టాక్. ఈ సినారియోని కొంచెం కామెడీగా అండ్ కొంచెం హారర్ టచ్ ఇచ్చి తీశారు. నా దృష్టిలో అయితే 2 జానర్స్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. అండ్ మూవీ నచ్చడానికి మెయిన్ రీజన్ అయితే ట్యాగ్లైన్ నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని ఉండడంతో మూవీ నచ్చింది. లేకపోతే లాజిక్ లెస్ అయ్యి బ్యాడ్ ఫిల్మ్ అయ్యేది. మూవీలో మేజర్ ప్లస్ అయితే 3 మెయిన్ లీడ్స్ యాక్టింగే. ఈ ముగ్గురు కలిసి మంచి ఫన్ క్రియేట్ చేశారు. మెల్లిమెల్లిగా మూవీ వెళ్తున్న కొద్దీ ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ వన్స్ విలేజ్కి ఎంటర్ అయ్యాక అస్సలు బోర్ కొట్టలేదు నాకైతే. కానీ కొన్ని సీన్స్లో కామెడీ ఫ్యామిలీతో చూడడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు. సో ఈ మూవీ ఫ్యామిలీతో చూడకపోవడమే మంచిది. అండ్ లాస్ట్లో ఒక సెన్సిటివ్ పాయింట్ని నీట్గా హ్యాండిల్ చేశారు. స్టార్టింగ్ నుండి ఎక్కడ డౌట్ రాకుండా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ అయితే మూవీలో డైలాగ్స్, కామెడీ సీన్స్లో ఒక్కో డైలాగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. మొత్తానికి మూవీ అయితే చాలా బాగుంటుంది. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి. బట్ నాట్ ఏ ఫ్యామిలీ వాచబుల్. మూవీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్, అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 3 రణం అరం తవరెల్, డైరెక్టెడ్ బై షరీఫ్, స్టారింగ్ వైభవ్ అండ్ తాన్యా హోప్. ప్లాట్ ఏంటంటే పోలీస్ స్టేషన్ ముందు ఒక బాక్స్లో ఒక మనిషి బాడీ పార్ట్స్ విడివిడిగా ఉంటాయి. అంటే ఒక స్టేషన్ దగ్గర హ్యాండ్స్ ఉంటే ఇంకో స్టేషన్ దగ్గర లెగ్స్ ఉంటాయి. దీని వెనుక మిస్టరీని క్లియర్ చేయడానికి శివ అనే ఒక రైటర్ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. స్టేషన్స్ ముందు అలా బాక్సెస్ ఎవరు పెడుతున్నారు, దీని వెనుక రీజన్ ఎవరు అనేది మూవీలో చూడండి. ఇంకా మూవీ ఎలా ఉంది అని చూసుకుంటే ఇట్స్ ఏ 1 టైం వాచబుల్ మూవీ. ఫస్ట్ హాఫ్ నీట్గా బాగుంటుంది, కానీ సెకండ్ హాఫ్లో కొంచెం లాగ్ ఉంటుంది. అది మైనస్ పాయింట్ అయింది మూవీకి. కానీ ట్విస్ట్ బాగుంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో ఇంటెన్స్ ఉన్న సీన్స్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే వైభవ్ తనకి ఇచ్చిన రోల్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇంకా మిగతా వాళ్ళు డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అనిపించింది. కానీ మూవీలో సెకండ్ హాఫ్ మంచిగా రాసుకొని ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ నీట్గా, సెకండ్ హాఫ్ పైన చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఎండ్ చేస్తారు. కానీ నెక్స్ట్ అంతా పెద్దగా అనిపించదు లాగ్ వల్ల. మళ్ళీ లాస్ట్లో పికప్ అవుతుంది. మొత్తాన్ని మూవీ అయితే ఒకసారి చూడడానికి బాగుంటుంది. ఇది ఒక తమిళ్ మూవీ. తెలుగు ఆడియోలో అయితే అవైలబుల్గా లేదు. ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, చూసేయండి. గామి మూవీ సజెస్ట్ చేస్తున్నా, కానీ లిస్ట్లో ఒక మూవీ లాగా యాడ్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మూవీ పైన రివ్యూ ఇచ్చాం, పైన ఐకార్డ్స్లో యాడ్ చేస్తాం, చూసేయండి. వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 4 టిల్లు స్క్వేర్, డైరెక్టెడ్ బై మల్లిక్ రామ్, స్టారింగ్ సిద్ధు అండ్ అనుపమ. ప్లాట్ ఏంటంటే ఆఫ్టర్ 1 year టిల్లు మళ్ళీ ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు. ఆ ప్రాబ్లం నుండి ఎలా బయటపడ్డాడు అనేది మూవీలో చూడండి. స్టార్టింగ్లో కొన్ని సీన్స్లో డీజే టిల్లులో ఉన్న డైలాగ్స్ రిపీట్ చేసినా కానీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కామెడీ బాగా వర్కౌట్ అయింది. అండ్ స్టోరీ కూడా బాగుంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతే టిల్ ద మూవీ అండ్ ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ టిల్లు కామెడీ టైమింగ్ కూడా ఏం మిస్ కాలేదు. ప్రతి కామెడీ సీన్ టిల్లు క్యారెక్టర్ వల్లనే చూడడానికి బాగుంటుంది. పార్ట్ 1తో ఈ మూవీని కంపేర్ చేయకూడదు. కంపేర్ చేయకపోయినా ఇట్స్ ఎ గుడ్ ఫిలిం విత్ గుడ్ కామెడీ అనిపించింది. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే టిల్లు రోల్లో సిద్ధు తప్ప ఇంకొకరు యాక్ట్ చేయలేరు అనేంతలా యాక్ట్ చేశాడు. ఆ ఎక్స్ప్రెషన్స్ అండ్ డైలాగ్ డెలివరీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కడ కూడా ఇది టిల్లు క్యారెక్టరైజేషన్ లాగా లేదే అని అస్సలు అనిపించదు. ఇంకా అనుపమ కూడా బాగా యాక్ట్ చేసింది.
ముందు మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో రోల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్లో బెస్ట్ ఇచ్చారు. ఓవరాల్గా మూవీ చూసుకుంటే బాగుంటుంది. కామెడీ మాత్రం హైలైట్. ఆఫ్కోర్స్ టిల్లు ఫ్రాంచైజ్లో అదే మెయిన్. ఆ కామెడీ ఈ పార్ట్లో కూడా వర్కౌట్ అయిందని చెప్తున్నా. మొత్తానికి మూవీ అయితే బాగుంటుంది. ఈ వీకెండ్కి బాగా కామెడీ ఉన్న మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ చూడండి, గ్యారంటీగా వర్కౌట్ అవుతుంది. మూవీ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 5 మంకీ మ్యాన్, డైరెక్టెడ్ బై దేవ్ పటేల్, స్టారింగ్ దేవ్ పటేల్ అండ్ శోభిత. ప్లాట్ ఏంటంటే బాబీ అనే అతను ఒక అతన్ని కాలుస్తాడు. అతన్ని కాల్చాక పోలీసులు బాబీ వెంట పడతాడు. బాబీ అతన్ని ఎందుకు చంపాడు, తర్వాత ఏమైంది అనేది మూవీలో చూడండి. యాక్షన్ సీన్స్ అయితే టాప్ నాచ్ ఉంటాయి. మెయిన్గా 40 minutes దగ్గర వచ్చే ఫైట్ సీక్వెన్స్ సూపర్ ఉంటుంది. ఒక రివెంజ్ డ్రామా ఇది, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. అలా అయితేనే మూవీ నచ్చుతుంది. కానీ మూవీ అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఉంటుంది స్టార్టింగ్లో, బట్ ఆఫ్టర్ 40 minutes చాలా బాగుంటుంది. అండ్ యాక్షన్ సీన్స్లో అయితే అస్సలు బోర్ కొట్టదు, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అన్ని మూవీస్లో లాగా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ మూవీ. ఇంగ్లీష్ మూవీ అయినా కానీ స్టోరీ బ్యాక్డ్రాప్ అండ్ క్యారెక్టర్స్ కూడా ఇండియన్సే ఉంటారు. ఈ మూవీలో అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతారు, అప్పుడప్పుడు హిందీ మాట్లాడతారు. సో అలా మూవీ చూసేటప్పుడు ఇంగ్లీష్ మూవీలా అనిపించదు, ఒక ఇండియన్ మూవీ చూసినట్టే అనిపిస్తుంది. కానీ మేకింగ్ అంతా హాలీవుడ్ రేంజ్లోనే ఉంటుంది. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే దేవ్ పటేల్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది. అతని ఎమోషన్ని క్లియర్గా ప్రజెంట్ చేశాడు. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ బెస్ట్ ఇచ్చారనిపించింది. మొత్తాన్ని మూవీ అయితే బాగుంటుంది. కానీ ఇండియాలో ఇంకా ఈ మూవీ రిలీజ్ కాలేదు. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా లేదు. ట్రై ఎనీ అదర్ ఎక్స్టర్నల్ సైట్స్. నెంబర్ 6 ప్రేమలు, డైరెక్టెడ్ బై గిరీష్, స్టారింగ్ నస్లెన్ అండ్ మమిత. ప్లాట్ ఏంటంటే సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, గేట్ కోచింగ్ కోసమని హైదరాబాద్కి వస్తాడు. ఒక పెళ్లిలో రీనుని చూసి లవ్లో పడతాడు. అక్కడి నుండి వీళ్ళ జర్నీ ఎలా ముందుకు వెళ్ళింది అనేది మూవీలో చూడండి. మూవీ ఎంగేజింగ్గా ఉండడానికి కొంచెం టైం పట్టినా కానీ ఒక స్టేజ్ తర్వాత ఎంగేజింగ్గా ఉండడంతో మూవీ చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. మలయాళంలో ఎలా ఉందో తెలియదు కానీ తెలుగులో అయితే డైలాగ్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కొన్ని సీన్స్లో మీమ్ డైలాగ్ రిఫరెన్సెస్ తీసుకోవడం వల్ల మనకు కామెడీగా ఉంటుంది. అండ్ ఆ డైలాగ్స్ వల్లనే మూవీ సగం నచ్చేస్తుంది, మిగతా సగం క్యారెక్టరైజేషన్ వల్ల అని అనిపించింది. అండ్ లవ్ స్టోరీలో కూడా చాలా ఫీల్ ఉంటుంది. హీరో అండ్ హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ అట్ లాస్ట్ మూవీ మొత్తం చూసుకుంటే బాగుంటుంది. కానీ కొంతమందికి మూవీ నచ్చకపోవచ్చు, ఎందుకంటే స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఉంటుంది అందుకే. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే నస్లెన్ సచిన్ క్యారెక్టర్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇంకా మమిత కూడా క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో చాలా బాగా పర్ఫామ్ చేసింది. హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్, హీరోయిన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మొత్తానికి మూవీ అయితే బాగుంటుంది. ఇది ఒక మలయాళం మూవీ, తెలుగులో కూడా డబ్ చేశారు. ఈ మూవీ నచ్చడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ డబ్బింగ్. ప్రతి క్యారెక్టర్కి డబ్బింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ ఆహా, అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 7 అంచకల్లా కోకన్, డైరెక్టెడ్ బై ఉల్లాస్ చెంబన్, స్టారింగ్ లూక్మన్ అండ్ చెంబన్ జోస్. ప్లాట్ ఏంటంటే ఊర్లో ఒక అతను చనిపోతాడు. ఈ కేసుని నదవరంబన్ అనే ఒక పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అప్పుడు వాసుదేవన్ అనే పోలీస్ కొత్తగా స్టేషన్లో జాయిన్ అవుతాడు. అతన్ని చంపింది ఎవరు, ఈ కేసులో ఫైనల్గా ఏమైంది అనేది మూవీలో చూడండి. ఈ మూవీ 1986 బ్యాక్డ్రాప్లో ఉంటుంది. స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉంటుంది, బట్ వన్ స్టోరీ కనెక్ట్ అయ్యాక మూవీ నచ్చుతుంది. అండ్ మూవీలో బాగా ప్లస్ పాయింట్ అయిందంటే బీజిఎం అండ్ మ్యూజిక్. కొన్ని సీన్స్లో సీన్ ఎంత ఇంటెన్సిటీతో ఉంటుందో బీజిఎం వల్ల డబుల్ ఇంపాక్ట్ వస్తుంది. అండ్ 45 minutes దగ్గర ఫైట్ కూడా చాలా బాగుంటుంది. మ్యూజిక్ ప్లస్ ఫైట్తో చాలా ఇంట్రెస్టింగ్గా చూడడానికి బాగుంటుంది. క్లైమాక్స్ కూడా బాగుంటుంది. అండ్ కొన్ని ట్విస్ట్లు కూడా అన్ఎక్స్పెక్టెడే. అండ్ వెస్టర్న్ స్టైల్ అయ్యేసరికి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మూవీ. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే మెయిన్ లీడ్స్లో యాక్ట్ చేసిన ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎక్స్ప్రెషన్స్ అండ్ టెన్షన్ని బాగా మెయింటైన్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్లో బెస్ట్ ఇచ్చారు. మూవీ బాగున్నా కానీ చూసేటప్పుడు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, అలా అయితేనే మూవీ నచ్చుతుంది. కొన్ని సీన్స్ చాలా స్లోగా ఉంటాయి అండ్ అంత ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయవు అవి. అది ఒక్కటి ఇగ్నోర్ చేస్తే మూవీ నచ్చుతుంది. మొత్తాన్ని మూవీ అయితే బాగుంటుంది. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి. ఇది ఒక మలయాళం మూవీ, తెలుగు ఆడియోలో అయితే అవైలబుల్గా లేదు, ఇంగ్లీష్ సబ్టైటిల్స్ అవైలబుల్గా ఉంది, చూసేయండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. ఈ వీడియోలో 7 మూవీస్ సజెస్ట్ చేశాం. మీకు తెలిసిన మూవీస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.